భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు, అధ్యక్షులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి జనసంఘ్ రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, కమిటీ సభ్యులు. ఇది ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా ఒక చిన్న వీడియో తీస్తున్నాం. రేపు అనగా 7/9/24 వినాయక చవితి పండుగ మనం భారతదేశం అంతా జరుపుకుంటున్నాం. ఆదిదేవుని యొక్క పండుగ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పండుగ జరుపుకొని సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి భారతదేశంలోని ప్రజలందరూ కూడా కోరుతున్నాం. మరి మనం సుఖశాంతులతో ఉండాలంటే ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధర కావాలి. అదేవిధంగా అవినీతి నిర్మూలన జరిగితేనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచన చేసి మనకు ప్రతి రైతు కూడా గిట్టుబాటు ధర కావాలి. ఈ అవినీతి నిర్మూలన జరిగితేనే మన దేశం సస్యశ్యామలంగా ఉంటుంది, మన రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది, మన రాయలసీమ కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి భారతదేశంలోని ప్రజలందరికీ నమస్కరిస్తూ మనం మనశ్శాంతిగా బ్రతకాలంటే ముందుగా ప్రతి రైతు కూడా గిట్టుబాటు ధర కల్పించాలి. 142 కోట్లకి ఆహారాన్ని అందించేది రైతన్న తాను కొవ్వొత్తిలాగా మనిషి కరిగిపోతున్నాడు. మరి ఆ విధంగా లేకుండా మనమందరం కలిసి ఆయనకు గిట్టుబాటు ధరలు వచ్చేటట్లా చేస్తేనే రైతు బతుకుతాడు, దేశాన్ని బ్రతికిస్తాడు, ప్రతి ఒక్కరిని కూడా బ్రతికిస్తాడు. కాబట్టి మనము ఈ పండుగ సుఖశాంతులతో జరుపుకోవాలంటే ముఖ్యంగా దేశంలో ఇద్దరు జై జవాన్ జై కిసాన్ మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు నామకరణం చేశారు. కుడి చేయి ఎడం చేయి ఉన్నట్లు 2 చేయిలు కలిస్తేనే దేవుని మొక్కుంటాం, 2 చేయిలు కలిస్తేనే దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. అక్కడ సైనికుడు ప్రాణాలు తెగించి తల్లిదండ్రులను వదిలి పిల్లల్ని వదిలి దేశం కోసం పనిచేస్తున్నాడు. మరి వాళ్ళని మనం ప్రతి ఒక్కరు కూడా తలుచుకోవాలి. ప్రతిదీ ఆహారాన్ని అందించే రైతన్నను కూడా మనం తలుచుకొని ఆయనకి కూడా గిట్టుబాటు ధరలు వచ్చేటట్లా చేస్తేనే ఈ రైతాంగం బతికితేనే దేశాన్ని బతికిస్తాడు. మనమంతా ప్రతి ఒక్కరు కూడా వారు పండించిన ఆహారాన్ని తిని ఆరోగ్యంగా ఉండగలుగుతాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచన చేసి మనము మన దేశాన్ని కాపాడుకోవాలి, మన రాయలసీమని కూడా కాపాడుకోవాలి. స్వతంత్రం రాకముందు నుంచి కూడా మన రాయలసీమకు అన్యాయం జరుగుతుంది. ఇకనైనా కూడా మనం మేల్కొని మన రాయలసీమను మనం కాపాడుకుంటేనే మనము ప్రశాంతమైన జీవితం గడుపుతాము. కానీ ఇప్పటి వరకు అయితే ఆ ప్రశాంతమైన జీవితం లేదు మనకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. మనమంతా కూడా రాయలసీమని కాపాడుకోవాల్సిన బాధ్యత మన రాయలసీమ వాసులు ప్రతి ఒక్కరి మీద కూడా ఉందని చెప్పేసి మరొక్కసారి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరుతున్నాను. అదేవిధంగా నాగార్జున రెడ్డి గారు మరి కొంతమంది కమిటీ సభ్యులు రాయలసీమ యూత్ ఫోరం అంటే నేను అందాజుగా చెప్తున్నాను. మరి వారు మర్నాడు ఆదివారం 10 గంటలకు జిల్లా పరిషత్లో ఒక ఆడియో ఆవిష్కరణ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆడియో ఆవిష్కరణలో పాల్గొని వారు ఇచ్చిన సందేశాన్ని మనము తెలుసుకొని మనం వారికి మనం సంఘీభావం తెలపాలని చెప్పేసి నేను రాయలసీమ వాసులను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. దీంట్లో చాలామంది ప్రముఖులు వస్తున్నారు. అదేవిధంగా నాగార్జున రెడ్డి గారు మరి వాళ్ళ కమిటీ సభ్యులు, అదేవిధంగా సీనియర్ లాయర్ రామ్ కుమార్ గారు,